హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిసిరా అఫీషియల్. టుడే టాపిక్ వచ్చేసి మనం చిన్నపిల్లలకి అయితే 6 మంత్స్ వరకు అయితే ఫుడ్ అయితే పెట్టాం కదండి. సో 6 మంత్స్ వరకు అయితే మనం మదర్ ఫీడ్ అయితే చేస్తాం కదా. ఈ మదర్ ఫీడ్లో వచ్చేసి చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి. పిల్లలకి న్యూట్రిషన్స్ ఒక్కటే సరిపోవండి. న్యూట్రిషన్తో పాటు ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే మన పిల్లలకి సాలిడ్ ఫుడ్ అయితే పెట్టాలండి 6 మంత్స్ తర్వాత. సో ఈ సాలిడ్ ఫుడ్ కోసం మనం మార్కెట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మార్కెట్లో కొనడానికి ఎక్కువ చూస్తాం కదండి. సో మార్కెట్లో చాలా పౌడర్స్ అయితే ఉన్నాయి. ప్రోటీన్ పౌడర్ అని, సెర్లాక్ పౌడర్ అని, ఐరన్ పౌడర్ అని చెప్పేసి. సో వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో, ఏం యాడ్ చేస్తారో మనకైతే తెలియదు కదండి. సో బయట వాటితో పోల్చుకుంటే మన ఇంట్లోనే ఓన్గా హోమ్మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. సో లేట్ చేయకుండా హోమ్మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్ అయితే రైస్ తీసుకోండి. ఈ రైస్ వచ్చేసి బయట కొనే రైస్ కంటే ఇంట్లో మన పాత రైస్ ఉంటాయి కదా, అవైతే చాలా బెటర్ అండి. ఎందుకంటే బయట రైస్లో ఎక్కువ పాలిష్ ఉంటుంది, వైట్ పాలిష్. పిల్లలకి అంత మంచిది కాదు. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఎర్ర కందిపప్పు అండి. దీన్ని మసూర్ దాల్ అని చెప్పేసి అంటారు. ఈ మసూర్ దాల్ వచ్చేసి పిల్లలకి చాలా మంచిదండి కళ్ళకైతే. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పెసరపప్పు, ఒక 20 వరకు బాదం, పిస్తా, జీడిపప్పు ఇలా తీసుకోవచ్చు అండి. పిల్లలకి ఎవరికైనా దగ్గు, ఎలర్జీ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటాయండి. సో ప్లీజ్ అవాయిడ్ డ్రై ఫ్రూట్స్ అండి. కొంతమందికి జీడిపప్పు అలా పిల్లలకి పెడితేనే దగ్గు అలాంటివి వస్తాయి. కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇవి వేసుకోవద్దండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు అండి. శనగపప్పు వచ్చి గ్యాస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి సో తగ్గించేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర ఈజ్ ఆప్షన్ అండి. ఎందుకంటే పిల్లలకి తొందరగా డైజెషన్ అవుతుందని చెప్పేసి జీలకర్ర అనేది యూజ్ చేస్తారు. కొంతమంది పిల్లలు డబ్బా పాలు తాగుతూ ఉంటారు కదా. ఈ డబ్బా పాలు తాగేటప్పుడు ఏంటంటే పిల్లలకి తొందరగా డైజెషన్ అవ్వదు కదా. సో అలా డైజెషన్ అవ్వాలంటే జీలకర్ర కానీ, వాము కానీ పొడి పాలల్లో వేస్తే తొందరగా డైజెషన్ అయిపోతుందండి. ఇలా 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక వైట్ క్లాత్ ఉంటుంది కదా, వైట్ క్లాత్ మీద అయితే మనం డ్రై చేసుకోవాలండి. ఒక 3 అవర్స్ వరకు పక్కనైనా పెట్టేసుకోవచ్చు, లేదా సన్ డ్రై అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే సన్ డ్రై చేస్తున్నానండి. నేనైతే 3 అవర్స్ అయితే సన్ డ్రై చేసుకుని అయితే తీసుకొచ్చేసానండి. సో చూసారా ఎంత డ్రై అయిపోయినాయి మొత్తం. సో వీటన్నిటిని మనమైతే రోస్ట్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ అయితే వెలిగించి మంటనైతే మనం లో ఫ్లేమ్లో పెట్టే దీన్ని రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఎటువంటి ఆయిల్ని అయితే యాడ్ చేయనవసరం లేదండి. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళు కొత్తగా చేస్తారు కదండి, వాళ్ళకైతే చెప్తున్నాను. మనం ఈ సాలిడ్ ఫుడ్ పెట్టాం కదా అని చెప్పేసి అండి మదర్ ఫీడ్ అనేది అస్సలు అవాయిడ్ చేయొద్దండి పిల్లలకి. ఎందుకంటే పిల్లలకు మదర్ ఫీడ్ అనేది చాలా అలవాటు పడిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ అనేది వెంటనే తీసుకోలేరండి. సో మెల్లమెల్లగా ఫుడ్ పెడుతూ ఉండాలండి. అని సాలిడ్ ఫుడ్ పెట్టినప్పుడు మదర్ ఫీడింగ్ అనేది 80% వరకు ఇవ్వాలండి. 20% వరకే ఫుడ్ పెట్టాలి, అది 6 మంత్స్లో. 7 మంత్ వచ్చాక 70% అయితే ఫీడ్ చేయాలి, 30% ఫుడ్ పెట్టాలండి. అలా మదర్ మిల్క్ని తగ్గిస్తూ ఫుడ్ అనేది పెంచుతూ ఉండాలండి. సో ఇలా చేస్తేనే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. వాళ్ళైతే వెంటనే ఫుడ్ అయితే ఒకేసారి అయితే అస్సలు తీసుకోలేరు. మీరైతే ఒకేసారి అయితే ఫుడ్ అయితే అస్సలు పెట్టద్దు పిల్లలకి. పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో పిల్లలకి మనం ఫుడ్ పెట్టేటప్పుడు టైమింగ్స్ ప్రకారమే పెట్టాలి. మనకి ఎన్ని పనులు ఉన్నా వాటెవర్ ఏదైనా సరే అండి, వాళ్ళకి టైమింగ్స్ ప్రకారం పెడితేనే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. మనం పిల్లలకైతే ఫుడ్ అయితే మార్నింగ్ వచ్చేసి 6 to 7 మధ్యలో పెట్టాలి. ఆఫ్టర్నూన్ వచ్చేసి 11 to 12, ఈవినింగ్ వచ్చేసి 3 to 4 అండి. ఇలా ఈ టైంలోనే పెడితే పిల్లలు తొందరగా డైజెషన్ అవుతుందండి. వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు కూడా తొందరగా పడుకుంటారు పిల్లలు కూడా. సో మన పిల్లల విషయంలో అయితే చాలా మెయిన్గా అయితే చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలు తినే బౌల్స్ ఉంటాయి కదా, గ్లాసు కానీ గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రమే సపరేట్గా పెట్టాలండి. మనం తినే వాటిలో పిల్లలకి అస్సలు పెట్టొద్దు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఫస్టే అన్నీ పిల్లలకి ఫస్ట్ సపరేట్గా ప్రిపేర్ చేసుకుని అవన్నీ తీసుకుని వెళ్ళాలి జాగ్రత్తగా అండి. అలాగే మెయిన్ వచ్చేసి పిల్లలకి కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే పెట్టాలండి. కూల్ వాటర్ అస్సలు పట్టించొద్దు పిల్లలకి. సో ఈ టిప్స్ అన్నీ మనం ఫాలో అయితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటే మనం ఇంకా హెల్తీగా ఉంటామండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు 10 to 15 మినిట్స్ వరకు అయితే రోస్ట్ చేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ తర్వాత మనం ఒక 10 మినిట్స్ చల్లారాలి.
చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారకుండా అస్సలు గ్రైండ్ చేయొద్దు. ఎందుకంటే ఆ వేడి మీద చేదనేది వచ్చేస్తది. సో, పౌడర్ అస్సలు బాగోదు. సో, ఇలా గ్రైండ్ చేసుకున్నాక మెత్తగా మనం జల్లించుకోవాలని డైరెక్ట్‌గా అయినా సరే కుక్ చేసుకోవచ్చు. ఏంటంటే బాల్స్ ఉండల కింద ఉంటాయి గదా! సో, ఈ జల్లులు అయితే వచ్చేస్తాయని చెప్పేసి నేనైతే ఇలా జల్లిస్తున్నా అండి. సో, చూసారా అండి మొత్తం ఉండల కింద ఎలా వచ్చేస్తుంది జల్లీలో. ఈ ఈ ఈ పొడిని మొత్తం నేనైతే స్టీల్ కంటైనర్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. టప్పర్‌వేర్, ప్లాస్టిక్ వాటిలో అస్సలు స్టోర్ చేయొద్దు. పిల్లలకి అస్సలు మంచిది కాదండి ప్లాస్టిక్ అనేది. ఇలా స్టోర్ చేసుకున్న పౌడర్ అయితే నాకైతే 1 మంత్ వరకు వచ్చేస్తదండి. నేను ఒక్క స్పూన్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే 6-9 మంత్స్ పిల్లలకి ఒక్క స్పూన్ అయితే సరిపోతది. ఎందుకంటే బాయిల్ అవుతది కదండీ! సో, బాయిల్ అయినప్పుడు చాలా ఎక్కువనే అయితది. 1 స్పూన్ అయితే పిల్లలకి చాలు. ఇప్పటి వరకైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పౌడర్ అనేసి చూసాం కదా! ఇప్పుడు ఎలా కుక్ చేసుకోవాలని చెప్పేసి చూద్దాం. ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకోండి. ఇదొచ్చేసి మనం ఈ వాటర్‌ని హీట్ చేసుకోవాలండి. పిల్లలకి కొంతమంది సెర్లాక్ పౌడర్ తెస్తారు కదండీ షాప్‌లోంచి గానీ, డైరెక్ట్ ఇంట్లో చేసిన అదైతే డైరెక్ట్ హాట్ వాటర్‌లో గానీ, కూల్ వాటర్‌లో గానీ మిక్స్ చేసేసి పిల్లలకి పెట్టేస్తారు కదా! అలా అస్సలు పెట్టొద్దు. ఈ వాటర్‌ని హీట్ చేసినాకే మనం పౌడర్ మిక్స్ చేసి బౌల్ చేసినాక పిల్లలకి పెట్టాలండి. లేదంటే పిల్లలకి కడుపు నొప్పి వచ్చేసి తొందరగా అసలు డైజెషన్ అవ్వదు. ఇలా వాటర్ హీట్ అయినాక మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ అయితే ఒక స్పూన్ పౌడర్ అయితే చాలు. దీన్ని వచ్చేసి మనం డైరెక్ట్‌గా అయితే హాట్ వాటర్‌లో అస్సలు ఎయొద్దు. దీన్ని ముందే వాటర్‌లో మిక్స్ చేసుకొని అయితే హాట్ వాటర్‌లో ఏసుకోవాలండి. లేదంటే ఉండల కింద వచ్చేసి కుక్ అవ్వదండి. పిల్లలకైతే కడుపు నొప్పి కూడా వస్తది ఉండల కింద ఉండడం వల్ల కుక్ అవ్వక. సో, ఇలా వాటర్ హీట్ అయినాక మనం ముందుగా ఒక స్పూన్ చిటికెడు సాల్ట్ అండి. ఇది కూడా ఆప్షనే. మనం వేయాలనుకుంటే వేయొచ్చండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యండి. ఈ నెయ్యి కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఇంట్లో నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి పిల్లలకి. బయట నెయ్యి అనేది అస్సలు వాడొద్దండి. ఇలా వాటర్ మొత్తం హీట్ అయినాక మనం ముందుగా కలుపుకున్నాం కదా వాటర్‌లో, ఈ పౌడర్ మొత్తం వాటర్‌లో అయితే వేసేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకైతే మనం కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనం వేరే బౌల్‌లోకి అయితే వేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి. ఇలా పలుచగా ఉంటేనే పిల్లలు తొందరగా అయితే తింటారు. మా పాప అయితే ఇలా పలుచగా ఉంటేనే తింటాదండి. సో, మీరు గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ అయితే తగ్గించుకొని వేసుకోవచ్చు. సో, ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.